హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన అనుస్వే ఛానల్లో ఎగ్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్ అండి. ఏ విధంగా చేయాలో చూద్దాము. ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసేయచ్చండి ఎగ్ పులావ్ ఇంట్లో. సండే కాబట్టి ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి, ఈజీగా అయిపోతుంది ఎగ్ పులావ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము. దానికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ముందుగా ఇంగ్రీడియంట్స్లో ఎగ్స్ తీసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ 3 అండి. ఎగ్స్ ఆప్షనల్, 3, 4, 5 మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే 2 తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడినంతగా. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి 3-4 టేబుల్ స్పూన్స్ అవసరం పడుతుంది. గరం మసాలా 3 టేబుల్ స్పూన్స్ అవసరం పడుతుందండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ గరం మసాలా హోమ్ మేడ్దండి. ఇక్కడ మనకి గరం మసాలా 3-4 టేబుల్ స్పూన్ అవసరం పడుతుంది. తర్వాత ఫ్రెష్గా నూరుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, తర్వాత మసాలా స్పైసెస్, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన. తర్వాత బియ్యం అండి. బాస్మతి అయినా తీసుకోవచ్చు, నార్మల్ మన రైస్ అయినా తీసుకోవచ్చు. 3 కప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కర్డ్ అండి. ఒక చిన్న కప్పుడు కర్డ్ అవసరం పడుతుంది. తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులండి. ఇవి తీసుకున్న తర్వాత పెరుగు మనం ముందుగా తీసుకున్నాం కదా చిన్న కప్లో, ఆ పెరుగు తీసేసుకొని మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒక చిటికెడు ఉప్పు, తర్వాత స్మాల్ టేబుల్ స్పూన్ కారము, స్మాల్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ముందుగానే ఎగ్స్ మంచిగా బాయిల్ చేసిన తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేపుకోవాలండి. గార్నిషింగ్ కోసం మనం పైన వేయడానికి ముందుగానే వేపి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని వేసేసి ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలా దానికి పట్టే విధంగా వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలండి. దీంట్లో గీ అయినా నెయ్యి అయినా తర్వాత బటర్ అయినా ఆయిల్ అయినా ఏదైనా మీ ఆప్షనల్. 3 టేబుల్ స్పూన్స్ అవసరం పడుతుంది. తర్వాత మసాలా స్పైసెస్ వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చీలు 4 వేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసిన పెరుగు మసాలా వేసేసుకొని కలుపుకొని బియ్యం ముందుగానే మనం కడిగి పెట్టుకున్నాం కదండి, వాటిని ఈ విధంగా ఆ మిశ్రమంలో కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్నాక వాటర్ 3 కప్స్కి 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంతగా వేసి మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఆప్షన్ అవసరం అనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. నేనైతే నిమ్మకాయ ఇక్కడ పిండలేదు. తర్వాత మనం మసాలా పట్టించినటువంటి బాయిల్ చేసిన ఎగ్స్ వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు పక్కన దానికి మనకి పెట్టుకోవడానికి రైతా తయారు చేసుకోవాలండి. పెరుగులో కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కరివేపాకు, మసాలా వేస్ట్ చేసుకొని రైతా పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా ఉండే ఎగ్ పులావ్ ఈ విధంగా చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఎగ్ పులావ్ విత్ రైతా. నచ్చితే ఈరోజే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్.